తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శని జయంతి వచ్చిందండి. శని జయంతి సందర్భంగా మన సదాశివ కుటుంబ సభ్యులకి మీరు ఏమి వివరిస్తారో చెప్పండి. తప్పకుండానండి. శ్రీలక్ష్మి గారు, ఇవాళ రెండు విశేషాలు. మనకి అమావాస్య ఒకటి, శని జయంతి ఒకటి. శనివారం ఒకటి. శనివారం, శని జయంతి, అమావాస్య. ఈ మూడు కూడా ప్రకృతిలో చాలా విజృంభించిన శక్తులతో ఉంటారండి వీళ్ళు. ఎప్పుడు కూడా పవరు అంత శక్తి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనము శని దేవతని వక్రీకరించి ఎప్పుడు చెప్పుకోకూడదు. ఆయన కర్మకారకుడు. ఆయన కర్మనంతా కూడా పూర్తి చేయిస్తాడు. మనం ఏ కర్మ ఫలంతో జన్మించామో దానంతా పూర్తి చేయడానికి శని మనల్ని 7 ఏళ్ల పాటు, అర్ధాష్టమ శని అంటే 2.5 ఏళ్ల పాటు, సప్తమ శని అంటే 7 ఏళ్ల పాటు, అలా మన యొక్క జాతకంలో అన్ని రోజులు స్థిర నివాసంగా ఆయన ఉంటాడు. కాకపోతే ఇప్పుడు ఈసారి అమావాస్య, శనివారము, శని జయంతి ఈ మూడు కలిసి రావటంతో శని పుట్టినరోజు నాడు మనం ఏమేం చేయాలంటేనండి, అందరూ మామూలుగా శని అంటే తైలాభిషేకం, ఎప్పుడు నువ్వులతో శనికి తైలాభిషేకం, ఆ నవగ్రహాల గుడికి వెళ్ళి నల్ల బట్ట తీసుకెళ్ళి ఆయనకు వేయటం, ఇంతవరకు చెప్పుకుంటారు. కానీ శనికి మనము కొత్త విషయం చెప్తున్నామండి, కొత్త రకమైన రహస్యాలు ఇవన్నీ కూడా. చెప్పండి. శనికి మనము తైలాభిషేకం చేస్తే పూర్తి ఆరోగ్యం వస్తుంది. కానీ ఆరోగ్యం కోసం తైలాభిషేకం, నువ్వుల నూనెతో, ఇప్పుడు నువ్వులు తింటే కూడా మంచిది అంటారుగా ఆరోగ్యానికి బాగా. నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసినప్పుడు శనికి మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. కానీ ఆరోగ్యంతో పాటు మనకి కొన్ని కావాలి కదండి. ఆయుష్ కావాలి, ధనం కావాలి, మనశ్శాంతి కావాలి. ఆరోగ్యం ఉన్న మనశ్శాంతిలో అయితే క్షీణించిపోతాంగా, అంతే కదా. అందుకని మనం కొబ్బరి నీళ్ళతో శనికి అభిషేకం చేయాలి. కొబ్బరి నీళ్ళతో చేస్తారండి ఐశ్వర్యం. కొబ్బరి చెట్టు కల్పవృక్షంగా ఐశ్వర్యం. తర్వాత ఆవ నూనెతో చేయాలండి. ఆవ నూనెతో కూడా శనికి తైలాభిషేకం చేయాలి. ఆవ నూనె మనం ఊరగాయల్లో పోసుకోవడానికి అనుకుంటూ ఉంటాం. శనికి ఆవాలి. మనం నల్ల నువ్వులతో ఎలా అయితే శనికి చేస్తాము, నలుపు రంగుకి శనికి దగ్గర అన్నాం కదా, అలాగే నల్లగా ఆవాలు కూడా ఉంటాయి. నల్ల ఆవాలతో, అంటే నల్ల ఆవాల నుంచి తీసినటువంటి ఆవ నూనెతో మనం శనికి తైలాభిషేకం చేస్తే అన్నిటినీ మించి మనశ్శాంతి ఎలా వస్తుంది శ్రీలక్ష్మి గారు? శత్రు బాధల నుంచి విముక్తి అవుతాం. అంతే కదా. శత్రువులు లేకపోతే మనశ్శాంతి. అయితే ఎవరో శత్రువులు లేకుండా ఇంతో డబ్బు ఉండి ఆరోగ్యం ఇస్తే దాన్ని మించిన ఆనందకరమైన జీవితం ఏముంది మనకి? శత్రువులు ఉండకూడదు. శత్రు బాధలు చాలా కష్టం. ఎందుకంటే శనిగ్రహం యొక్క అనుకూలత మనకి లేకపోతే పుత్ర, మిత్ర, కళత్ర బాంధవ్యాలతో మొత్తం ఉన్న రిలేషన్స్ అన్నీ పోతాయి. పుత్రులు, మిత్రులు, కళత్రం, భార్య, బంధువులు అందరితో శత్రుత్వం వచ్చేస్తుంది మనకి. అందుకని శని భగవానుడికి శత్రుత్వ పీడలన్నీ పోవాలని మనం ఆవ నూనెతో తైలాభిషేకం చేయాలి. చేస్తే పోతుంది. ఈ మూడిటితోనండి ప్రశాంతంగా మనకి బతకచ్చు. అందుకని శని జయంతి రోజున కేవలం నువ్వుల నూనెతోనే చేయకుండా ఈ రెండు కూడా తీసుకుని వెళ్తే చాలా మంచిది. అంటే మనం అభిషేకాలు గుళ్ళల్లో చేస్తాం కదా సాధారణంగా, అది చేయించినప్పుడు శుభ్రంగా. ఇంకొకటి మనకి వీలు ఉంటేనండి, అక్కడికి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు వేద ప్రకారము ఒక మంత్రం ఉంటుంది. వేద ప్రకారం ఆ వేద మంత్రాన్ని చదవమని అడగాలి బ్రాహ్మణుని. మామూలుగా నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది వ్యాస ప్రోక్తం, వ్యాస భగవానుడు రాసినటువంటి స్తోత్రం. ఇది కాకుండా వేదంలో ఇంకొకటి ఉంటుంది, అది వేదముఖంగా చెప్తే బాగుంటుంది. ఆ వేదంలో రాసినటువంటి వేద మంత్రాన్ని చదివితే శని భగవానుడు మనకు బాగా అనుకూలిస్తాడండి. మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న పుత్రమిత్ర కళత్ర బాంధవులతో శత్రుత్వాన్ని పూర్తిగా నిర్మూలిస్తాడు. శని ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి బాగా వివాహాలు కుదరటం, డబ్బు బాగా కలిసి రావటం, ఉన్నత పదవులు లభించిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఏలినాటి శని అంటే అందరూ భయపడిపోతారు, అవేం జరగవండి. అంటే శని వెళ్ళిపోయే ముందు అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తాడు. అష్టైశ్వర్యాలు అంటే శనికి 3 ఫస్ట్ యానర్థంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారంటారు. అంటే మనంతా జాతక రీత్యా చెప్తున్నాం. వైదిక జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఫస్ట్ 1.5 సంవత్సరాలు
కాలి మీద దెబ్బ తగులుతుంది. ముందు శని కాలి మీద కొడతాడంటారు. మందగమనుడు కదా దామాన్ని కూడా మందగమనం చేసేస్తాడు. అలా కొంచెం కాలి మీద దెబ్బ తగిలిద్దాం కానీ మనకి వెళ్ళినాడు శని ఏదో మొదలైందో అని కాస్త జాతకం చూస్తుంటే తెలిసిపోతుంది, కాలికి పెద్ద పెద్ద ఇవి అయినప్పుడు. అలా ఆ మొదటి ప్రథమార్థంలో ఉన్న అన్నర్థం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనము ఇదిగో మనం ఈ శని జయంతి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టయితే చాలా మటుకు మనం వీటన్నిటినీ కూడా కాస్త అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. తర్వాత మధ్యలోకి వచ్చేదంటే కొంచెం బాధలు కొంచెం తగ్గుతాయి. మీరన్నట్టుగా శ్రీలక్ష్మి గారు చివరిలో బోల్డ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ ఇచ్చి వెళ్తాడు. పెళ్లిళ్ళు అవుతాము, చాలా ఆరోగ్యం కూడా స్థిరపడుతుంది. అవునండి. ఇంకొక ప్రాక్టికల్ గా కూడా చూసామండి. ప్రాక్టికల్ గా కూడా చాలా మందిని ఏళ్ళనాటి ఎంత అవస్థపడే వాళ్ళని ప్రాక్టికల్ గా కూడా మీరు చూసారు. చివరిలో వాళ్ళు చాలా అంటే ఇంకా వదిలి వెళ్ళిపోయేటప్పుడు శని చాలా మేలు చేసే వెళ్తాడు. అంటే కర్మనంతా అనుభవింపజేసి చివరిలో మేలు చేసి వెళ్తాడు. ఇంకొక విషయం అండి, ఈ అమావాస్య రోజున మనము ప్రస్తుతం పిల్లలతో చాలా అవస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు. అంటే పెరిగిన పిల్లలతోనూ పడుతున్నారు, చంటి పిల్లలతోనూ పడుతున్నారు. ఇంకా పుట్టిన శిశువులైతే వీళ్ళు వణికిపోతూ ఉంటారు తల్లులు. ఫస్ట్ డెలివరీ అయితే మరీను ఏం చేస్తే ఏం తప్పో తెలియదు, ఏం చేస్తే పిల్లవాడు ఏడుపు మాంతాడో తెలియదు. ఈ సమస్యలన్నిటికీ ఈ శని జయంతి రోజున మనం ఒక అద్భుతమైన సందేశం ఇద్దామండి. దానికి ఏమిటంటే, ఇది కొంచెము తంత్రంలోకి మనం వెళితే మంత్ర సహితంగా ఉన్న తంత్రంలోకి, తంత్రం అంటే క్రియనండి, పెద్దగా భయపడక. తంత్రం అంటే క్రియ. మంత్రం అంటే మనం నోరు విప్పి చక్కగా శబ్దోచ్చారణ చేసేది. తంత్రం అంటే దాని తాలూకు. ఇప్పుడు పుష్పం సమర్పయామి అన్నామండి, ఆ పుష్పం తీసుకొచ్చి పెట్టడం తంత్రం. పుష్పం సమర్పయామి అనేది మంత్రం. అంతే అంతే అంతే. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక బాలింతరాలు ఉంది. ఆ బాలింతరాలకు ముందున్నటువంటి గర్భస్థ శిశువు ఉన్నప్పుడు ఆ గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, ఏదో ఉద్యోగాలకు వెళ్ళనివ్వండి, లేకపోతే ఏదో గుడికి వెళ్ళనివ్వండి, రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎంత మనం వాహనాల మీద వెళ్ళినా కొంత దూరం నడుస్తాంగా, ఆ నడిచినప్పుడు మనం ఏం తొక్కామో ఏం దాటామో అంతగా గమనించుకోము. ముఖ్యంగా సిటీలలో ఈ దిశ తీసి పారేయటాలు, 4 రోడ్ల మధ్య అక్కడ పడేయటాలు, గుళ్ళకు అందరూ వస్తారు గుళ్ళ ముందర పారేయటాలు, వార్తపు మనుషులు ఎక్కువైపోయిన కొద్దీ ఈ రోగం వేరే వాళ్ళకి రావాలని దిశ తీసి పడేస్తూ ఉంటారు. మనమేదో టైం బాగుంది కదా, మనందరం గబగబా నడిచి వెళ్ళిపోతాం, ఒకసారి చూసుకోము. అది నడిచిన తర్వాత మనకి ఎవరన్నా అయ్యో పక్క నుంచి వెళ్ళండి అని చెప్పింది అప్పుడు చూసుకుంటాం. మనకి టైం బాగుండకపోతే ముందే తొక్కేస్తాం. ఇలా గర్భిణీ స్త్రీలకు జరిగినప్పుడు మనకు ఒక మంచి మంత్రతంత్ర సహితమైనటువంటి గర్భిణీ స్త్రీ కోసం చెప్తున్నా ఈ శని జయంతి అమావాస్య శనివారం కలిసి వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే గర్భానంతరం ప్రసవమైనటువంటి స్త్రీలకు కానీ మనం ఒక మంచి సందేశం ఇస్తున్నాము. అది ఏంటంటే, వీళ్ళు తెలియక తొక్కినప్పుడు అవన్నీ కూడా రండి తల్లి కన్నా లోపల ఉన్న పిండానికి ఎక్కువ వెళ్తున్నాయి. మనకు తెలియదు కదండి ఇవన్నీ. శాస్త్ర ప్రకారము ఎన్నో రహస్యాలు బయటపడుతూ ఉంటాయి ఛేదించిన కొద్దీ. లోపల గర్భస్థ శిశువు చాలా సున్నితంగా ఉంటాడు కదా, ఆ శిశువుకి ఇవన్నీ ఈ చెడు శక్తులన్నీ సోకుతాయి. అందుకే బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండండి, బయట ఫుడ్ తినద్దు, అసలు సంధ్య వేళ బయట కూర్చోద్దు, ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఇద్దరు చెప్పేవారు. ఆ శిశువు తగలటంతో ఏమవుతుంది, బయటికి వచ్చిన తర్వాత పాలు తాగడం అన్ననేడు, ఆ దిష్టి లోపలే తగిలిపోయింది, పాలు తాగట్లేదు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు, చికాకు పెడుతూ నిద్రపోకుండా చేయకుండా చాలా రాత్రి అంతా ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు అండి ఒక 1/4 కిలో అన్నం వండి దాన్ని 3 ముద్దలుగా చేసుకోవాలండి. ఒక ముద్దలో పసుపు కలపాలి, ఒక ముద్దలో కుంకుమ కలపాలి, ఒక ముద్దలో మాత్రం శనికి ఇష్టమైనటువంటి బొగ్గు పొడి కలపాలి. బొగ్గు పొడి ఇప్పుడు బొగ్గులు కూడా కొనుక్కోవాలి, అమెజాన్ లో కొనుక్కొని తెచ్చుకొని ఆ బొగ్గుని బాగా చూరడం చేసి ఆ బొగ్గుతో కలిపినటువంటి ముద్ద ఒకటి చేయాలి. ఈ 3 ఏం చెయ్యాలి అంటే, ఒకసారి శనిదేవుడికి మనం చూపించి, అంటే శనిదేవుడికి చూపించడం అంటే ఆలయానికి తీసుకెళ్ళటమో లేకపోతే ఇంట్లోనే ఆయన తలుచుకొని ఒకసారి చూపించడమో చేసి బాలింతరాలి మంచం కింద పెట్టాలి. బాలింతరాల మంచం కింద పెట్టాలి. పెట్టినప్పుడు ఈ శిశువు ఏడుపు మాని కాస్త పాలు తాగటం మొదలు పెడతాడు. కాస్త పెద్దవాడి అన్నప్రాసన అవుతే అంత అన్నం కూడా తినటం మొదలు పెడతాడు. ఇంకొకటి, ఇది చేసిన తర్వాత కాస్త శిశువుకి కాస్త ఏడుపు తగ్గి, చికాకు తగ్గి, కాస్త పాలు తాగటం అన్నం తినటం మొదలుపెట్టిన తర్వాత ఈ దుష్ట శక్తులు తగిలినది పూర్తిగా పోదండి. కొంతవరకు శిశువు స్థిమిత పడతాడు పాపం.
తర్వాత ఏం చేయాలంటే రోజు బాలింతరాలకి పూర్వకాలం చూడండి, బాలింతరాలకి అన్నం పెట్టేప్పుడు ఎవరిని రానిచ్చేవారు కాదు. అవునండి, అస్సలు. ఇంత అన్నం తినేవారు వాళ్ళు. దీనికి అంటే ప్రసవ వేదన పడిన తర్వాత బలహీనత ఉంటుంది కదా, సాయంత్రం పెందలాడే పెట్టేసారు. పెందరాళ్ళే పెట్టేశారు. ఇంత నెయ్యి వాళ్ళకి ఒక నేతి చెప్ప ఉండేది, దాని నిండా చక్కగా నెయ్యి తీసి గోవు నెయ్యి అది వేసి కలిపి పెట్టేవారు. అందుకని బాలింతరాలకి అన్నం పెట్టేప్పుడు ఎవరిని రానిచ్చేవారు కాదు. సో ఈ రోజుల్లో ఇవన్నీ కూడా ఎంతవరకు పాపం తినే శక్తి కూడా ఆడవాళ్ళకి తగ్గిపోయింది. అంతంత అన్నాలు తినలేరు. కానీ వాళ్ళు తినే అన్నంలో ఒక ముద్ద అండి, ఒక ముద్ద తీసి కాస్త దాంట్లో నెయ్యి వేసి అంటే వాళ్ళు ఏం కలుపుకుంటారో అది కలిపేసి ఒక ముద్ద నేతితో కలిపి మంచం కింద పెడితే ఆ శిశువుకి వచ్చే దుష్ట శక్తులన్నీ ఈ మంచం కింద ముద్దని తిని వెళ్ళిపోతాయి. ఇది శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం అండి, మనమేమి ప్రత్యేకంగా చెప్తున్నది కాదు. ఇది గర్భస్థ శిశువు ప్రసవానంతరం ఉన్నటువంటి శిశువు యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక పీఠాధిపతి చెప్పడం కూడా నేను విన్నానండి. దిష్టి తగలటానికి కుంకం కలిపిన అన్నాన్ని పక్షులకు వేయమని చెప్పేవారు ఆయన. అది విన్నాను నేను. తర్వాత ఈ పురాణాలు శాస్త్రాలు తిరగేస్తుంటే ఈ విషయం కూడా బయటపడింది అనమాట. సో ఈ రకంగా చేయటం వలన శిశువు ఆరోగ్యంగా పెరుగుతాడు. సో శని జయంతి రోజున, అమావాస్య శని జయంతి రోజున మనము ఈ రకంగా దిష్టి నివారణకి గర్భిణీ స్త్రీలకి కానీ శిశువులకు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండటానికి, పెద్దవాళ్ళు ఉంటారండి ఆరోగ్యం బాగుంది వాళ్ళు, వాళ్ళకి చేయొచ్చు అంటారా? అంటే వాళ్ళకి చెప్పేది వేరుగా ఉందండి. గర్భస్థ శిశువులకి గర్భానంతరం బయటకు వచ్చి పాలు తాక అన్నం తినక బాగా, అంటే పిల్లలతో తల్లులు చాలా వేదన పడతారు. వాళ్ళు పాలు తాగకపోతే ఏమైనా అన్నం తినదు. అయ్యో ఇందులో చాలా ఎలా ఎవరు తినరు, బాగా చెప్పారు. ఇంట్లో ఎవరో తినరు. తండ్రి పాపం కాలు పిల్లలే తిరుగుతుంటారు. అమ్మమ్మ తిందు, అమ్మ తిందు. ఈ పిల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది. మా అబ్బాయి ఏం డాక్టర్లకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ డాక్టర్లు అక్కర్లేదండి, ఏ బాధలు పడక్కర్లేదు. చక్కగా 1/4 కిలో అన్నంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. సో ఈ రకంగా చేసి మనము గర్భిణీ స్త్రీలకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాము. ఈ రహస్యాన్ని కూడా వెల్లడించి అందరికీ చెప్తున్నాము. ఈ రకంగా చేసుకున్నట్టయితే, అంటే శని జయంతి సందర్భంగా, అమావాస్య సందర్భంగా మనము ఒక ప్రత్యేక కోణంలో కూడా దీన్ని ఆవిష్కరిస్తున్నాము. మామూలుగా శని పూజలు చేసుకోవడం, తైలాభిషేకము, మళ్ళీ కొబ్బరి నీళ్ళతో చేసినవి, ఆవనంతో చేసినవి చెప్పుకున్న తర్వాత ఇది ప్రత్యేక విభాగం అన్నమాట. ఎవరైనా కూడా గర్భస్థ శిశువులని కాపాడుకునే ఉద్దేశంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఈ తంత్రాన్ని ఉపయోగించి తల్లి పిల్ల కూడా క్షేమంగా ఉండొచ్చు, హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ఇంకా శనీశ్వరుడి గురించి కొన్ని చిట్కాలు కూడా మాకు అందించారు. తప్పకుండా సదాశివ కుటుంబ సభ్యులందరూ తప్పకుండా శ్రీలక్ష్మి గారు, మనము మన ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి సమాజహిత కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే, మనకు వచ్చే ఫోన్లు మన అన్నం తినేవారు, నీళ్లు తాగనివ్వరు, అంత బిజీగా ఉంటున్నాం ఇంట్లో. ఎందుకంటే సదాశివ కుటుంబం నుంచి మనకు ప్రతి నిమిషం ఫోన్ వస్తూనే ఉంటుంది. అమ్మా కామాక్షి మాకు పుస్తకాన్ని ఇవ్వు, అమ్మా కామాక్షి మాకు ఒక సలహాని ఇవ్వు, అమ్మా కామాక్షి ఒక మంత్రాన్ని ఇవ్వు, ఇలా చాలా అండి. అంటే మనం సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఛానల్ని కమర్షియల్గా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా పెట్టుకొని మనం చెప్తున్నారు కూడా అండి. కామెంట్ల రూపంలో ఇది ఛానల్ కాదండి, ఆధ్యాత్మిక కేంద్రం అండి అని చెప్తున్నారు. అందుకని మనము దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి సమాజం కోసము ఎన్నో రకాల చిట్కాలు కానీ, పూజలు కానీ, ఇంకోటి సమాజం నుంచి మాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ అన్ని వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఛానల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ముందు మా సదాశివ కుటుంబ సభ్యులే మాకు ముఖ్యం, తర్వాత మేము అన్నం తింటాం, ముందు వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తాం. ఆ రకంగా శ్రీలక్ష్మి గారు, నేను కూడా యథాశక్తి కృషి చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని ఆ శ్రీమాతని ప్రార్థిస్తున్నాం. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. శ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో ఎవరింటికి అమ్మవారి పుస్తక రూపంలో వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. ఎక్కువ మంది మనకి ఆడవాళ్లే రాస్తున్నట్టున్నారు, ఆడవాళ్ళ పేర్లే వస్తున్నాయి. రూపా వైజాగ్ అండి. రూపా వైజాగ్ అనే అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించింది. రూపా గారు, మీరు
ఈ వీడియో చూస్తూనే ఉంటారు కనుక మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది, అభినందనలమ్మ. మీరు వెంటనే ఈ పుస్తకం అందుకున్న వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే, మాకు పుస్తకం అందుకున్నట్టుగా మీరు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తున్నారు అనుకోండి, నిజానికి ఈ సంస్థ నుంచి మీకు పుస్తకం అందించడం చాలా గొప్ప ప్రయత్నమే మేము చేయాల్సి వస్తుంది. కానీ అమ్మవారి రూపంలోనే మేము చేయాలనుకుంటున్నాం, అమ్మవారిని తలుచుకుంటూ. మీరు కూడా అమ్మవారికి కృతజ్ఞత చెప్తూ ఒక వీడియో మాకు తీసి పంపించండి. అక్కడితో మీరు పుస్తకం అందుకున్న కార్యక్రమం పూర్తయినట్టుగా లెక్క. పుస్తకం అందుకున్న వెంటనే మీరు అన్నీ మర్చిపోయి పారాయణలో పడకండి, ఒక వీడియో అయితే తప్పకుండా చేసి పంపించండి. శ్రీమాత్రే నమః. రూప గారు, మీరు ఈ లాటరీలో మీ పేరు వచ్చింది అనగానే వెంటనే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్ పంపించండి. పుస్తకం అందుకున్న తర్వాత మేము పుస్తకం అందుకున్నాము అన్న కామెంట్ ఒకటి పెట్టండి. తర్వాత వీడియో చేసి పెట్టండి, ముందు మాత్రం కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః.